హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ నాన్న. సో రేపు 5th ఎగ్జామ్ మీకు ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను ఇప్పుడు వీడియో చెప్పబోయేది గర్ల్స్ కోసం స్పెషల్గా. ఎందుకు అంటే సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి కాబట్టి సో దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒకవేళ బాయ్స్ చూస్తే సో బాయ్స్కి అవసరం లేదు ఈ వీడియో. ఆ వీడియో మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ మీ క్లాస్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా గర్ల్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి అన్న. సో ఈ వీడియో మాత్రం కంపల్సరీగా గర్ల్స్ అయితే కేర్ఫుల్ గా వాచ్ చేయండి. ఫస్ట్ వన్ డ్రెస్ కోడ్ గురించి చెప్తుంది గర్ల్స్ కి. ఆల్రెడీ నేను డ్రెస్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చెప్పేస్తున్నాను. బాయ్స్ కి గర్ల్స్ కి ఏం అలో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ గా సో మెన్స్ట్రువల్ సైకిల్ టైం పీరియడ్ లో మెన్స్ట్రేషన్ టైంలో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, కంఫర్ట్ ఏంటి. ఫస్ట్ ఏంటంటే ఒకవేళ ఎవరికైనా గానీ May 5th బిఫోర్ అంటే 3rd గానీ 4th గానీ ఎవరైనా మెన్స్ట్రువల్ సైకిల్ తోటి రన్ అవుతూ ఉంటే వాళ్ళు మాత్రం కంపల్సరిగా మీరు యూజ్ చేసే శానిటరీ ప్యాడ్ మాత్రం ప్రాపర్ శానిటరీ ప్యాడ్ అయితే యూజ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు లార్జ్ సైజ్ అనేది కూడా అవైలబుల్ ఉంది. మీ కంఫర్టబుల్ గా ఉన్నదే వేసుకొని వెళ్ళండి నాన్న. మీరు డాక్టర్ చదవబోతున్నా నాన్న. ఈ వీడియో చూడడం వల్ల ప్రాబ్లము అది ఇది అని ఏం లేదు నాన్న. సో ఈ వీడియో ఎందుకు అంటే ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కాబట్టి అందుకని నేను మీకైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఎవరైతే 2 days బిఫోర్ నుంచి మెయింటైన్ చేస్తున్నా లేదు ఆ రోజు వస్తుంది లేదు May 5th నుండి 10th లోపు ఎవరికైనా ఆ టైం ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక సేఫ్టీ శానిటరీ ప్యాడ్ అనేది అయితే క్యారీ చెయ్యండి. అర్థమవుతుందా? సేఫ్టీ అయితే ఉంచుకోండి. లేదు ఒకవేళ సడన్ గా ఎగ్జామ్ హాల్లో స్టార్ట్ అయ్యింది అని అనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు అక్కడ లేడీ లెక్చరర్స్ ఉన్నా లేదు జెంట్స్ ఉన్నా మీరు వాళ్ళతో అయితే మీరు మాట్లాడి వాళ్ళకి చెప్పొచ్చు. అక్కడ బ్రాంచ్ వాళ్ళు డెఫినెట్ గా ఒకటైతే స్పేర్ గా ఉంచుతారు నాన్న. శానిటరీ ప్యాడ్స్ అయితే కంపల్సరిగా స్పేర్ అయితే ఉంచుతారు. ఫీల్ అవ్వద్దు సో జెంట్స్ ఫ్యాకల్టీ లేడీ ఫ్యాకల్టీ అని అయితే ఫీల్ అవ్వద్దు. మీరు డాక్టర్ గా వెళ్ళబోతున్నారు, డాక్టర్ చదువుకే మీరు వెళ్తున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో మీరు ఇక్కడే షేమ్ గా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు నాన్న. ఇట్ ఈస్ అ లైఫ్ సైకిల్. అర్థమవుతుందా? సో మనము డాక్టర్ చదువుతున్నప్పుడు మన షేమ్ గా ఫీల్ అయితే ఎవరు ఎలా ఫ్రీగా ఉంటారు నాన్న. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఒకవేళ సో మనకి పీరియడ్స్ తోటి కానీ రన్నింగ్ లో ఉంటే అప్పుడు ఏం చేయాలంటే డార్క్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకొని వెళ్ళండి. డార్క్ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ గానీ రెడ్ కలర్ అంటే వదిలేండి. సో డార్క్ బ్లూ కలర్ గానీ డార్క్ కలర్స్ గానీ ప్రిఫర్ చేస్తే మీకు కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ 3rd పాయింట్ నాన్న. సో ఒకవేళ మీరు మెన్స్ట్రువల్ సైకిల్ తోటి రన్ అవుతూ ఉంటే మీరు ఏం చేయాలంటే ఫుల్ టాప్ వేసుకోండి. అర్థమవుతుందా? ఫుల్ టాప్ వేసుకొని వెళ్ళండి. ఆ ఫుల్ టాప్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కంఫర్ట్ గా ఉంటుంది. సో బ్యాక్ ఏమన్నా ఉందా లేదా అనేసి మీరు కూర్చున్నప్పుడు టాప్ ని కొంచెం పక్కకు అనుకొని మీరు ఓన్లీ ప్యాంట్ కిందకే మీరు ఎగ్జామ్ కూర్చున్నారనుకోండి మీకు అయితే ఒకవేళ ఏదన్నా అయినా అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఏంటంటే ముందే చెప్తున్నాను ఒకవేళ అవుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నా సో మీకు ఆ ప్యాంట్ కి అవుతుంది కాబట్టి మీకు పైన టాప్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఏంటంటే నాన్న మీరు ఎవరో ఏంటో అనేది ఫీల్ అయితే అవ్వద్దు. మీరు రాయడానికి వెళ్తుంది ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్. అర్థమవుతుందా? నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. ఇలా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇవి ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే కాబట్టి సో డెఫినెట్ గా మీరు సేఫ్టీ అయితే ఫాలో అవ్వండి. అర్థమవుతుంది నాన్న. సో లేదు 1 కాదు 2 శానిటరీ ప్యాడ్స్ అని యూజ్ చేసుకుని వెళ్ళండి. మాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనే ప్రాబ్లం కానీ ఉంటే మీ ఇష్టం, అది డిపెండ్. ఒకవేళ ఎవరికైనా కానీ బాడీ పెయిన్స్ కానీ లేకపోతే స్టమక్ ఎక్ కానీ వస్తుంది అన్న ఫీలింగ్ కానీ ఉంటే సో మాక్సిమం అయితే నేనైతే టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళండి అని అయితే నేను చెప్పను. టాబ్లెట్స్ వద్దనే చెప్తాను. కానీ మీరు ఎగ్జామ్ రాయలేను, కూర్చోలేము, మాకు పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే సో కొంచెం మీరు డాక్టర్ని అడిగి మీరు తీసుకోండి. ఏ టాబ్లెట్ అనేది ఏంటనేది మీరు డాక్టర్ని అడిగి తీసుకొని వెళ్ళండి. మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను. కానీ కాదు మేము 3 hours కూర్చోవాలి, ఎగ్జామ్ ప్రాపర్ గా రాయాలి అనుకుంటే రాయండి. ఓకే, తీసుకునే వెళ్ళండి. ఆ టాబ్లెట్ కూడా మీరు ఏంటంటే మీరు బిఫోర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగో చెక్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. దిస్ ఈస్ అ లాస్ట్ వన్. నెక్స్ట్ ఫైనల్ గా ఏంటంటే మీరు ఇవి చెప్పడానికి రీజన్ ఏంటంటే నాన్న
మీరు ఎగ్జామ్ కంఫర్ట్ గా రాయడం, కంఫర్టబుల్ గా కూర్చొని కంఫర్ట్ గా రాయడం కోసం నా బ్యాక్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఆలోచించొద్దు. మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది హానెస్ట్ గా మీకు ఎంత వరకు అయితే వచ్చిందో అది మీరు ఎగ్జామ్ లో రాసి రండి. కాన్ఫిడెంట్ గా ఉండండి, కాన్ఫిడెంట్ గా రాయండి, కాన్ఫిడెంట్ గా రాయండి. అర్థమవుతుందా? మీరు టెన్షన్ అయితే తీసుకోవద్దమ్మా, టెన్షన్ పడద్దు. టెన్షన్ అంటే ఈ డ్రెస్ కోడ్ గురించి చెప్పడానికి కూడా రీజన్ అది. టెన్షన్ పడుతూ ఉంటారు, నేను మెన్స్ట్రల్ పీరియడ్ లో ఉన్నాను, రన్నింగ్ అవుతుంది, సో ఎలా ఉందో ఇవన్నీ వద్దు. మీరు ప్రాపర్ డ్రెస్ కోడ్ వేసుకోండి, నాప్కిన్స్ యూజ్ చేసుకోండి, హ్యాపీగా వెళ్ళండి. అర్థమవుతుందా నాన్న? ఇది ఓన్లీ ఫర్ ద గర్ల్స్. ఫీల్ అవ్వద్దు నాన్న. ఫీల్ అవుతే మాత్రం మనం ఎగ్జామ్ అయితే రాయలేము. మన డాక్టర్ చదవబోతున్నాం. ఇది 21th century. అర్థమవుతుందా? 20th centuryలో రన్ అవుతున్నప్పుడు కూడా మనము ఇంకా అలా ఫీల్ అవడానికి లేదైతే లేదు. ఓకేనా? సో ఈ వీడియో మీరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద నీట్ ఎగ్జామ్.